ఫ్రెండ్స్, ఎన్నో పోషక విలువలు కలిగిన ప్రోటీన్ లడ్డూస్ తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. మొదట 2 కప్పుల బాదం పప్పును దోరగా వేయించుకున్నాను. తర్వాత అరకప్పు మినపప్పును మంచి వాసన వచ్చే వరకు గోధుమ రంగులో వేయించుకున్నాను. తర్వాత 1/2 కప్పు పెసరపప్పుని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ 2 కప్పుల సూర్యకాంత విత్తనాలు, 2 కప్పుల గుమ్మడి విత్తనాలు కలిపి దూరగా గోధుమ వర్ణాలు వచ్చేంత వరకు వేయించుకున్నాను. దీని తర్వాత 2 కప్పుల నువ్వులను సన్నని మంటపై దూరగా అడుగంట కింద వేయించుకున్నాను. తర్వాత ఇవన్నీ కలిపి ఒక్కొక్కటిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నాను. తర్వాత బెల్లం చిన్న ముక్కలుగా తరిగి దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని యాలకుల పొడితో జోడించి చిన్న చిన్న ఉండలు కాబట్టి రోజుకి ఒక్కొక్క లడ్డు తినడం వల్ల మనకు పోషక విలువలే కాకుండా మంచి శక్తిని ఇస్తాయి. ఇవి ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఈ వంటలను అన్ని ఫంక్షన్స్లోనూ చేసుకోవచ్చు.